పల్లె టీవీ న్యూస్ కి స్వాగతం. కష్టపడి పనిచేసే వారికే కేసీఆర్ గుర్తింపు. గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టి పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మంగపేట మండల పర్యటనలో భాగంగా జరిగిన పరామర్శ కార్యక్రమంలో ములుగు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే సభ్యత్వ నమోదు ప్రారంభం. పార్టీని కింద స్థాయి నుంచి మరింత బలంగా నిర్మించుకోవడానికి త్వరలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతుందని లక్ష్మణ్ బాబు ప్రకటించారు. కేసీఆర్ మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాలని ఒక ఉద్యమంలా విజయవంతం చేయాలని కోరారు. కింద స్థాయి వరకు పార్టీ సిద్ధాంతాలు, వివరణలు స్పష్టంగా వెళ్లినప్పుడే సంస్థాగతంగా పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముఖ్య నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంతకుముందు నిమ్మపేట నుంచి వచ్చేటప్పుడే చెప్తున్నాం మన వాళ్ళకి బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది. అసలు పార్టీ అంటే ప్రాణం ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. అందరు ఇదే స్ఫూర్తి. ఇట్లనే ఇప్పుడు రేపు మనకు 3-4 కార్యక్రమాలు ఉన్నాయి. మెంబర్షిప్ ఉంది, దాని తర్వాత గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఉంటాయి, దాని తర్వాత SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇలా ఓట్లు తొలగించుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బ్రహ్మాండంగా నెక్స్ట్ 3 months మనకు ఫుల్ చేతి నిండా పని ఉంటుంది. ఈలోపు మెంబర్షిప్ కూడా మంచి క్వాలిటీ మెంబర్షిప్. పార్టీకి పనిచేసేటోళ్ళు ఒక్కరున్నా చాలు, వట్టిగా పేర్లు నలుగురి రాసుల కంటే అట్లాంటి వాళ్ళు కావాలి మనకు. అంటే ప్రాణానికి ప్రాణం ఇచ్చేటోళ్ళు, పార్టీ కోసం అంటే పడి సచ్చేటోళ్ళు, అండ్ పార్టీ ఏదన్నా మెసేజ్ ఇస్తే దాన్ని ప్రజలలోకి తీసుకుపోయేటోళ్ళు కావాలి. ఇప్పుడు దానికోసం మీరు అందరూ ఫోకస్ చేయాలి. ఇప్పుడు చాలా పెద్ద పని అది. మంది కావాలంటే మస్తు మందిని రాసుకోవచ్చు మనం, అది కాదు. ఇప్పుడు క్వాంటిటీ కంటే ఎక్కువ క్వాలిటీ కావాలి మనకు. క్వాలిటీ ఉంటే వాళ్ళతోటి ఒక్కరితోటి మనం 10 మందిని తయారు చేయొచ్చు. అట్లా బ్రహ్మాండంగా ఉన్నారు మీరు అందరు ఇక్కడ. నాకు చాలా సంతోషం. అసలు మంగపేట మండలికి వస్తే నాకు ఎంతో నిజంగా సొంత మండలం లెక్కనే కదా నాకు. అంత బంధుత్వాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా ఏ అపోహలకు రావద్దు. మన దేవుడు, మన గురువు గారు, మన నాయకుడు కేసీఆర్ గారు ఏ పిలిపిచ్చినా, ఏ అవకాశం ఎవరికి ఇచ్చినా అందరం తల వంచి పనిచేయాల్సిందే. అది తప్ప వేరే మెసేజ్ నేనేమి ఇవ్వదలుచుకోలేదు, ఏం చెప్పదలుచుకోలేదు. పార్టీ డెసిషన్ మనందరికీ ఫైనల్ కావాలి. ఎవరు కూడా దాన్ని ధిక్కరించే అవసరం లేదు. మనకు ఇచ్చినా లాభం లేదు. అర్థమైంది? అందరు పనిచేయండి, అందరు కష్టపడి పనిచేయండి. ఈ గ్రూపులు ఆ గ్రూపులు అనేది మనకు అనవసరం. ఓకే, అందరం బీఆర్ఎస్ పార్టీ కింద పనిచేయాలి. అదొకటే మీకు ఇవాళ ఇంతమంది వచ్చిన వాడు చెప్తున్నా. పార్టీ కోసం కష్టపడి పనిచేసి పార్టీకి పేరు తెస్తా అని ఎవరు వచ్చినా వాళ్ళని మనం ఆహ్వానించాలి, సహకరించుకోవాలి. రేపటి రోజు ఎవరికి వచ్చినా అందరు పనిచేయాలి. అంతే కదా, అంతకు మించి మనం లక్ష్మణ్ బాబు గారి నాయకత్వం